హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఆలుగడ్డ మెంతికూర టమాటో కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆలుగడ్డలు, టమాటాలు, మెంతికూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు నీట్గా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కాస్త కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి బాండీ అయితే పెట్టేసుకున్నాను. బాండీ పెట్టేసుకొని అందులో హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ కూడా హీట్ కావాలి బాగా. అప్పుడే మన పోపు దినుసులు అనేది చిటపటలాడతాయి, బాగుంటాయి టేస్ట్. లేదంటే చేదు వచ్చేస్తాయి. ఆయిల్ ఎప్పుడైనా సరే హీట్ అయిన తర్వాతనే పోపు దినుసులు అనేది వేయాలి. ఇది ఒక టిప్ లాగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, నచ్చితే. ఇప్పుడైతే నేను అందులో ఆవాలు జీలకర్ర వేసిన, అది కాస్త చిటపటలాడిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా దోరగా వేగిన తర్వాత అందులో అవి దోరగా వేగాలంటే కూడా దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. అప్పుడే మనకి ఇంక తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇది ఒక టిప్ లాగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, నచ్చితే. తర్వాత ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేశాను, అందులో మెంతికూర కూడా వేశాను. అది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో, లేదంటే మెంతికూర అనేది మనకు చేదు వచ్చేస్తుంది కర్రీలో. ఇప్పుడే మనం ఇందులో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయినాక నేను ఉప్పు అనేది ఇక్కడ నేను కర్రీకి సరిపడా ఇక్కడే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను తర్వాత ఇంకా మళ్ళీ వేయట్లేదు. అంత ఉప్పు వేసాను ఏంటా అనుకుంటున్నారా? ఇక్కడే సరిపడా వేసాను అన్నమాట. అది వేసి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత పసుపు కూడా వేసిన. పసుపు బాగా వేగించుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో ఆలు ముక్కల్ని వేస్తున్నా. ఆలు ముక్కలు నేను బాయిల్ చేసినవి కాదు, డైరెక్ట్గా తొక్క తీసి కట్ చేసుకున్న ముక్కలు అన్నమాట. నేను బాయిల్ చేయకుండానే వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. తొందరగానే ఉడికిపోతే పెద్ద ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఇలాగే బాగుంటుంది, నచ్చుతుంది. మా ఇంట్లో కూడా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు కర్రీని. ఇప్పుడు నేను బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా ముక్కలు అనేది వేస్తున్నాను. మొత్తం ఉడకద్దు ఆలుగడ్డ అనేది. ఎందుకంటే టమాటాలు వేసిన తర్వాత కూడా ఉడికితేనే ఆ టేస్ట్ అనేది అందులోకి వస్తుంది. లేదంటే ముందే మనం ఉడికించినాం అనుకో మెత్తగా, టమాటా ముక్కలు వేసిన తర్వాత నుజ్జు అయిపోయి అసలు కర్రీ అనేది టేస్టే ఉండదు. దాంట్లో ఉన్న టేస్ట్, ఒరిజినల్ టేస్ట్ పోయి మామూలు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని కాస్త మనము బాగా ఇలా కలిపేసుకొని అది దింపేసుకోవడమే. ఇంకా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. జాబ్ చేసే వాళ్ళకైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. బాయ్.